ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఇప్పుడు మీరు చంద్రశేఖర సరస్వామి చెప్పారు. ఆదిశంకరాచార్యులు గూడా ఆ సీతాచలము కాలినడక నడిచి అనేక పీఠాలు స్థాపించి ఎంతో జ్ఞానాన్ని మనకు పంచి ఒక 1,00,000 మంది కలిసి కొన్ని వేల సంవత్సరాలు చేయని పని ఒక్కడు చేశాడు గదా! అవునండి. ఆయన ప్రభావం చంద్రశేఖర సరస్వతి స్వామి మీద తప్పనిసరిగా ఉంటుంది గదా! ఖచ్చితంగా. వారందరి ప్రభావం మీ పైన ఉంది. అవునండి. అంతే గదా! తర్వాత మామూలుగా ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం అని, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనే మాటలు మనం సహజంగా వింటున్నాం. మన భారతదేశంలో మనకి చాలా జ్ఞానాన్ని ఇచ్చెళ్ళారు. ఇది యోగ భూమి, జ్ఞాన భూమి అంటారు గదా! అయినప్పటికీ ఇంకా మనం వికాసం చెందాల్సింది చెందలేదు. ఇంకా పిల్లలకి, యువతకి వ్యక్తిత్వ వికాసం జరగాలి అనే ఒక ఆలోచనలో ఉంటున్నాం గదా! దీన్ని ఎలా చూస్తున్నారు? అంటే నేను అనేది ఏమిటంటేనండి, కాలంలో అనేక మార్పులొచ్చాయి. నేను చదువుకునే రోజుల్లో దృష్టిని అన్య విషయాల వైపుకి లాగేసే విషయాలు చాలా తక్కువ. కాబట్టి చదువుకోవడం మీద, క్రమశిక్షణగా ఉండడం మీద అవకాశాలు ఎక్కువుండేవి. ఇప్పుడు రాను 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 ఏమైపోయిందంటే, ఇది అందవచ్చా? ఇది అందకూడదా? అన్న దానితో సంబంధం లేకుండా అందరికీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. అప్పుడు దానికి విరుగుడు ఒకటే ఉంటుంది. స్వీయ నియంత్రణ. ఎవరికి వారే ఇది నాకు ఇప్పుడు అనవసరం. నేను దాని జోలికి వెళ్ళకూడదు. అది నాకు అందుబాటులో ఉండొచ్చు. అది వేరు విషయం. అది అందుబాటులో ఉందని దాని జోలికి నేను వెళ్ళకూడదు అని నియంత్రించుకుంటే తప్ప విద్యార్థి తాను చేయవలసిన పని తాను చేసి కుటుంబాన్ని రేపొద్దున్న ఆదుకోవాలి, పెద్దవాడై దేశ గౌరవాన్ని నిలబెట్టాలి. స్వీయ నియంత్రణ పిల్లవాడికి బాగా అర్థం అవ్వాలి అంటే పాఠ్యాంశాలతో పాటుగా దాని అవసరం. అట్లా ఎవరెవరు నియంత్రించుకుంటే మహాపురుషులు కాగలిగారు, ఎక్కడ వాళ్ళు జారిపోలేదు అన్న విషయాన్ని చెప్పడం మన కర్తవ్యం అండి. అది మనం చెప్పగలిగితే వాళ్ళు ప్రతిదాన్ని పనికొచ్చేటట్టుగా ఉపయోగించుకుంటారు. అట్లా ఉపయోగించుకున్నాడనుకోండి, చక్కగా వాళ్ళు వృద్ధిలోకి వస్తారు, దేశానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. నేను 2 పిల్లల్ని పెంచాను, పెద్ద చేశాను, చదివించాను. ఇప్పుడు మనవలు చదువుకుంటున్నారు. ఒకటి తాతగారి స్థాయికి వచ్చేసాను కాబట్టి ఆ అనుభవం ఉంది. 2 కొన్ని వేల ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశా. పిల్లలకి చెప్పడం అన్నది నాకు ఎందుకు ఇష్టం అంటే, పిల్లలలో తప్పు ఒప్పుకునే లక్షణం ఉంటుందండి. ఎందరో పిల్లలు ఒక విషయాన్ని గురించి మాట్లాడిన తర్వాత వచ్చి, మేము ఈ తప్పు చేశామండి, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత మాకు అర్థమైంది, ఇంకా మేము ఈ తప్పు చేయదలుచుకోవట్లేదు, మేము మారాలనుకుంటున్నాం, మేము నిబద్ధతతో నిలబడాలనుకుంటున్నాం అని మారిన వాళ్ళు, మారి వాళ్ళ లక్ష్యాలు సాధించిన వాళ్ళు అనేక మంది నా దగ్గరికి వచ్చి నేను అడగకపోయినా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే పిల్లల్లో మార్పుకి ఒక మాట కారణం అవుతోంది కదా. అయినప్పుడు అది చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఒకప్పుడు అవసరం, ఒకప్పుడు అవసరం లేదన్న మాట ఉండదు. ఎప్పుడూ అవసరమై ఉంటుంది. అందున స్వీయ నియంత్రణ యొక్క అవసరం పెరిగే కొద్దీ ఇటువంటివి చెప్పవలసిన అవసరం కూడా అంత అవసరం పెరుగుతూ ఉంటుందండి. అంటే కాలమాన పరిస్థితుల్లో అన్ని మార్పులు వస్తుంటాయి. కొన్ని దూరం అవుతాయి, కొన్ని దగ్గర అవుతుంటాయి. అది కాలమాన పరిస్థితుల్లో వేల సంవత్సరాల మానవ పరిణామ క్రమంలో కృతయుగం నుంచి ఈ నేటి యుగం వరకు సహజంగా జరిగే ప్రక్రియ అది. కాలం గొప్పది కదా బేసిక్గా. అయితే ఇప్పుడున్న వాతావరణంలో, ఇప్పుడున్న ఈ టెక్నాలజీ, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్లు, సినిమాలు మీరు అన్నట్టుగానే మనల్ని ఆకర్షించే అంశాలు చాలా ఉన్నాయి యూత్‌ని, పిల్లల్ని. ఇప్పుడు పిల్లల్ని దారిలో తీసుకురావటం, వాళ్ళు ఎంచుకున్న విద్యలో వారు రాణించడంతో పాటు మంచి ఉద్యోగం తెచ్చుకొని ఎదగటంతో పాటు సమాజం పట్ల, దేశం పట్ల ఒక బాధ్యతగా ఉండటం, తయారవ్వటం, భారతీయుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉంచుకుంటూ పొదిగిపుచ్చుకొని తయారవ్వటం అనేది ఈ యొక్క సవాల్ లాంటిది కదా మీలాంటి వాళ్ళకి చెప్పటం కోసం అంటున్నాను సార్. సవాల్ అవదా అది ప్రస్తుత వాతావరణంలో? ఎట్టి పరిస్థితుల్లోనూ అవదండి. ఎందుకనంటే అక్కడ ఒకే ఒక్క విషయం ఏమిటంటే, నేను ఎప్పుడైనా పిల్లలకి చెప్పడానికి వెడితే నన్ను నేను వాళ్ళ మేనమామగా ఊహించుకుని వెడతాను. ఒక మేనమామకి ఉంటుంది సహజమైనటువంటి ప్రేమ.
అయ్యో వీడు నా అక్క కొడుకు, వీడు నా చెల్లెలి కొడుకు, వీడు బాగుపడాలి కాబట్టి వీడికి అనునయంగా చెప్దాం, వీడికి 4 మంచి మాటలు చెప్దాం, ఇవాళ చెప్దాం, రేపు చెప్దాం, ఎల్లుండి చెప్దాం, వీడి తలకెక్కుతాయి. ఇప్పుడు వీడి తప్పు చేయకపోయినా రేపట్లాంటి తప్పు చెయ్యకుండా వీడిని నిగ్రహిస్తాయి. కాబట్టి నేను కనపడ్డప్పుడల్లా వీడికో 4 మంచి మాటలు చెప్తూ ఉండాలి అని ఎవరికి ఉంటుంది? మేనమామల ముద్దు మీలైన ముద్దు అని లోకంలో సామెత. మేనమామకి అది సహజమైన ప్రేమ. అది ఆ ప్రేమ ఏం చేస్తుందంటే చెప్పేటప్పుడు బరువు తెలియనివ్వదు. వాడు వృద్ధిలోకి రావాలన్న ప్రేమ, చెప్పాలన్న తృష్ణ పెంచుతుంది. నన్ను నేను మేనమావగా భావించుకోవడంలో, ఇన్నిసార్లు నేను పిల్లలకి చెప్పడంలో అంత సంతోషం కలిగిందండి. అందుకే ఇప్పుడు కూడా నేను యథార్థానికి నాకు ప్రభుత్వం వారు ఇచ్చింది ఏ స్థాయి అయినా, నేను మనసులో భావన చేసేది మాత్రం ఏ పిల్లలకి చెప్పినా మేనమామగా భావన చేసుకుని వెళ్ళి చెప్తాను. ఢిల్లీకి ప్రభు అయినా తల్లికి కొడుకే అన్నట్టుగా మీరు ఎక్కడున్నా వాళ్ళకి మేనమామ, వాళ్ళు మీ అంతే. మేనకోడళ్ళు, అంతే. మేనల్లుళ్ళు. ఆ భావనతోనే చెప్తానండి. అంటే తల్లితో సమానం కదా మేనమామ అంటే. అంతే.